సోమవారం రోజు చాలా పురుగును చూస్తే మంచిదంటారుగా, కానీ దాన్ని మనం తిడతాం ఎందుకంటే ఇల్లంతా బూజు పట్టిస్తుందని. ఇదే శ్రీకాళహస్తిలో ఎంతో మహత్యం ఉంటుంది దీనికి, పెద్ద పూజలు చేస్తాం. ఈడ మాత్రము చూడగానే చంపిపడేస్తాం అంతే. బూజు కొట్టమంటే అది పుసుక్కున్నది వస్తుంది. నాకైతే బూజులు పట్టిస్తుంది అని కోపం వస్తుంది. ఇదంటే ఏమో టైంపాస్ అవుతలేదు కదా. ఇది వచ్చి మనకు ఎన్నో మంచిగా కూడా జరుగుతాయంట. విదేశాలలో అయితే కనన్నేగా నడవకుండా వచ్చింది. మన దగ్గర అయితే పొట్టు ఏడ చూస్తే అవే జర్ర వారం మర్చినామా అంటే కథ నిండిపోతూనే ఉంటుంది ఇల్లంత బూజు. ఎంత ఫాస్ట్ ఉంటుందో దీని అంత ఫాస్ట్ ఇంకోటి ఉండకుండా వచ్చు. మీద కాళ్ళతోటి ఆడుకుంటుంది గిత్త జీవి చూస్తే గట్టి ఊపితే ఎక్కడ పోతుంటుంది. అది ఏంటో ఏం చేస్తుందో అని అమ్మ ఇల్లంత బూజు మాత్రం చెడిపోతుంది. కానీ షోకి కట్టే గూడి ఇష్టం అంటారు. మళ్ళీ మనమేమో పూజలు చేయడానికి అదే దులిపేస్తాం. చిత్రం కదా. అన్నీ కరువు అవుతున్నాయి పిట్టలు గిట్టలు, కానీ ఇది మాత్రం కరువు అవుతలేదు. వారం వారం ఆడవాళ్ళకి అయితే పులుసు తీసేటంటే ఇవే సద్రి 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 తుడిచి తుడిచి దులిపి ఆడుకునేటంటే అది ఇక బేజారు తెస్తుంది. ఇంకా అప్పుడు పెకటిల్లు అవి ఉండేగా, ఇంకా మస్తు కూర్చుంటుండే. ఎప్పుడు గారు అపార్ట్మెంట్లు అయిపోయినాయి కాబట్టి గారు తక్కువనే అయినా కానీ బతుకునేవి ఇంకా తిరుగుతుంటాయి. ఓ చెట్టు నుంచి ఆకుడు చాకుకు జాగ దొరికితే చాలు వేసుకుంటుంది అల్లక. ఏడికి చెడు పోతుందో కూడా దానికి హైవే బ్రిడ్జిలు కట్టేసుకుంటుంది ఆకుకు ఏది విడిచిపెట్టది. జయ శ్రీకాళహస్తీశ్వర.